ఏపీలో క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాలన్న ఉద్దేశంతో సీఎం జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుంది. వైసీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మారథాన్ వాక్ కార్యక్రమానికి జిల్లాలోని క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక దీనిపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాకరంగా తీసుకొచ్చిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం గురించి ఈరోజు అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున ఒక ర్యాలీ నిర్వహించారు. నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడుతూ చెప్పండి. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారు, ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ఈరోజు బహుశా నాకు తెలిసి ఈ దేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలోనే ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడాకారులను ఇంత ప్రోత్సహించడం నేనైతే ఎక్కడ వినలేదు, చూడలేదు. ఈరోజు మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ప్రతి ఒక్క ఊరిలో కూడా ప్రతి ఒక్క ఊరు నుంచి అదేవిధంగా మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈరోజు క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు. కేవలం ఒక క్రికెట్ అని కాదు, వాలీబాల్ తీసుకోండి, లేకపోతే ఖోఖో తీసుకోండి, కబడ్డీ తీసుకోండి, అన్నిట్లో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే కిట్లు కూడా ఇస్తుంది. దాదాపుగా 12 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బహుమతులు కూడా ఇస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా ప్రోత్సహించి రేపటి భవిష్యత్ అయినటువంటి యువకులకు మరింత అవకాశం ఇవ్వాల క్రీడాకారులందరికీ కూడా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే మా రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, మా యువజన విభాగం అధ్యక్షులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మేమందరం కూడా మ్యారథాన్ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళా వచ్చే 20 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నామని. రాబోయే ఎన్నికల్లో యువతను ఆకట్టుకునే విధంగానే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు, ఏమంటారు దానికి? ప్రతిపక్షాలకి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం తీసుకొచ్చినా కూడా వారికి విమర్శించే పని. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇలాంటి క్రీడలు గతంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న యువత మీద, వారి భవిష్యత్తు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈరోజు వారందరికీ కూడా ప్రతిపక్షాలకి వేరే మతి తప్పి రకరకాలుగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం మనం ఈ ఒక్క కార్యక్రమం కాదు, జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. వారిని ఎవరు ప్రజలు కూడా పట్టించుకునే స్థాయిలో లేరు, ప్రజలు ఎవరు వినే స్థాయిలో కూడా లేరు. అలాగే యువత ముఖ్యంగా, ఎందుకంటే యువతకి జగనన్న చేస్తున్న కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. పిల్లలకి అమ్మఒడి కావచ్చు, ఉన్నతంగా చదువుకునే వాళ్ళకి విదేశీ విద్య కావచ్చు, ఇలాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలని ఉన్నతంగా వారు చదువుకోవాలా, వారు మంచి ఉద్యోగం చేసి సెటిల్ అవ్వాలనే దీంతో ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈ ఆడుదాం ఆంధ్ర 26వ తారీఖు నుంచి ప్రారంభం అవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ ఆడుదాం ఆంధ్రలో ఎన్రోల్ చేసుకున్న ప్రతి గ్రామ స్థాయి నుంచి మన రాష్ట్ర స్థాయి వరకు ఉన్న క్రీడాకారులందరికీ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఎన్రోల్ చేసుకున్న వారందరూ కూడా ఈ పోటీల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి రాష్ట్ర స్థాయిలో మంచి ప్రైజ్ మనీలు కూడా గెలుచుకోవాలని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని దిగ్విజయం చేస్తూ జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో వైనాట్ 175 175కి 175 గెలుస్తామనే ధీమా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అక్క చెల్లెమ్మలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, అందరూ జగన్మోహన్ రెడ్డిని 24లో సీఎం చేయడానికి సిద్ధమైనారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు రూపుదిద్దిన దానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది వీరు చెప్తున్నది. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం ఎన్నికల కోసం అనేది కాకుండా క్రీడాకారులు రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏదైతే 26వ తేదీ నుంచి జరగబోతుందో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా క్రీడాకారులు పాల్గొనేసి ఏదైతే బహుమతులు ఉన్నాయో అది కూడా వాళ్ళు పొందే ప్రయత్నం చేయాలన్నట్టు ఈరోజు ఆ ఉద్దేశంతోనే ఒక పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారని ఈ యువజన విద్యార్థి సంఘం నాయకులు తెలియజేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంధ్రప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360 అనంతపురం నుంచి.